వెల్కమ్ టు ఆల్ పర్పస్ ఛానల్. ఈ వీడియోలో 10వ తరగతి తెలుగు పాఠ్యాంశంలోని 2వ పాఠ్యాంశంలో మీకు తెలుసా అనే విషయంలో దేవరగట్టు బన్నీ ఉత్సవం దీని గురించి తెలుసుకుందాం. దేవరగట్టు బన్నీ ఉత్సవం కర్నూలు జిల్లా హొళగుంద మండలం దేవరగట్టు బన్నీ ఉత్సవానికి ప్రసిద్ధి. త్రేతాయుగంలో మత్స్యాద్రి అను పేరు గల పవిత్ర ప్రాంతంలో మునులు నివాసం ఉండేవారు. ఈ మత్స్యాద్రినే ఇప్పుడు దేవరగట్టు అను పేరుతో పిలుస్తున్నారు. త్రేతాయుగంలో మత్స్యాద్రి అను పేరు గల పవిత్ర ప్రాంతంలో మునులు నివాసం ఉండేవారు. మణ్యాసురుడు, మల్లాసురుడు అనే రాక్షసులు కూడా ఇక్కడే ఉంటూ వారి జీవనానికి భంగం కలిగించేవారు. రాక్షసుల బాధలు భరించలేక మునులు పరమేశ్వరుని ఆశ్రయించారు. శివుడు అనుగ్రహించి రాక్షస సంహారానికి పూనుకున్నాడు. అసురులు అహంకారాన్ని తొలగించుకుని పరమేశ్వరుని శివకేశవ భేదం లేకుండా మణిచూడాద్రిపై వెలసి భక్తులను అనుగ్రహించమని కోరగా పార్వతీ పరమేశ్వరులు మాతామాళమ్మ, మల్లేశ్వరుడుగా కూర్మావతారంలో కొండపై వెలిశారు. ప్రతి ఏటా దసరా రోజు అక్కడ జరిగే ఉత్సవాలనికి బన్నీ ఉత్సవం అని పేరు. స్వామివారి కళ్యాణం అనంతరం జరిగే ఉత్సవ విగ్రహ ఊరేగింపు సమయంలో వచ్చే పరిసర గ్రామ ప్రజల చేతిలో దివిటీలు, కర్రలు పట్టుకుని కొండల్లో డోలు వాయిస్తూ డిర్, గోపరాక్, బహుపరాక్ అనే శబ్దాలు చేస్తూ కొండకు చేరుకుని ఊరేగింపులోని దేవుని విగ్రహాలను చేతిలోని కర్రలతో తాకాలని ప్రయత్నిస్తారు. కాలక్రమేణా అది ఒక సాంప్రదాయంగా, తరువాత కర్రల సమరంగా మారింది. విగ్రహాలు రక్షణాస్థలికి చేరాక ఆ సమయంలో బసవన్న గుడి వద్ద ప్రధాన అర్చకులు భవిష్యవాణి వినిపిస్తారు. వసంతోత్సవము నాడు గొరవయ్యలు ఇనుప గొలుసును తెంచడం విశేషం. దసరా వచ్చిందంటే తెలుగు రాష్ట్రాలు, కర్ణాటక, తమిళనాడు నుండి కూడా లక్షలాది మంది భక్తులు వచ్చి ప్రత్యేక పూజలు నిర్వహిస్తారు.